Hey guys, welcome back to my YouTube channel. This is Tarni2326 vlog. So ఇవాల్టి vlog ఏంటంటే రిసెప్షన్ vlog అండి. మా కజిన్ వెడ్డింగ్ vlog ఆల్రెడీ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా కజిన్ రిసెప్షన్ అయితే ఒంగోలులో అయితే చేశారు. సో అది కూడా మన విజయవాడ నుంచి జస్ట్ చాలా తొందరగా అయితే వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే ఆ రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము 7:30 8కి అట్లాగా. సో రీచ్ అయ్యే టైంకి వాళ్ళు వచ్చేస్తారు రిసెప్షన్కి అని చెప్పి. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచి చూపెట్టాను కదా క్లిప్ కూడా. ఎర్లీగా లేచి నేనైతే ఫస్ట్ పూజ చేసేసి రెడీ అయితే అయిపోయాను. సో ఆ రెడీ అయ్యేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ ఈవెంట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. నేనైతే సన్ స్క్రీన్ మమావర్త్ అయితే వాడతాను. అది నా ఫేస్కి నీకైతే సెట్ అయింది. సో అదే నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఈవెంట్ టోన్గా మంచిగా ఎండ్ ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ అయితే రాసుకోవడం మర్చిపోద్దు ఎవరైనా సరే. సో ఈ రిసెప్షన్ కూడా మార్నింగే అండి 11 o'clockకి. సో అందుకనే మేమైతే ఎర్లీగా లేచి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నేనైతే ఒక రూమ్లో రెడీ అవుతున్నాను అనమాట. మా మదర్ ఇంకా అక్కడ రెడీ అవుతున్నారు. సో నేను వేసుకున్న గాగ్రా నేను ఆల్రెడీ వెడ్డింగ్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను కదా వెడ్డింగ్ది. సో ఈ వీడియోలో కూడా నేను ఏం వేసుకున్నాను అంతా కూడా నేను చూపిస్తాను అనమాట. సో ముందుగా అయితే ఇది చూసేయండి. సో నేను దాని తర్వాత ఫౌండేషన్ అయితే వేసుకున్నాను. లైట్గానే వేసుకున్నాను. నాకు ఫేస్ మీద సమ్ డార్క్ సర్కిల్స్ అయితే ఉంటాయి, చీక్స్ మీద డార్క్ స్పాట్స్ అయితే ఉంటాయని చెప్పి దాన్ని కవర్ చేయడానికి వేశాను. ఎక్కువ కూడా వేసుకోలేదు. మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా. తర్వాత నేనైతే చీక్స్ మీద లైట్గా పింక్ కలర్ అయితే బ్లషర్ అయితే అప్లై చేశాను. లైట్గానే, ఎక్కువ కూడా అప్లై చేయలేదు. నాకు మేకప్ వేసింది కూడా నాకు స్కిన్ టోన్కి సెట్ అయితేనే వేస్తానండి. ఎక్కువ వేరే మేకప్ వేసాను అని తెలియకుండానే వేస్తాను. సో అక్కడ నేను బ్రౌన్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను కొంచెం నోస్ దగ్గర, చీక్స్ దగ్గర. తర్వాత లైట్గా అయితే నేను హైలైటర్ అయితే అప్లై చేశానండి కంటి పైన. ఏ కంటికైనా హైలైటర్ అప్లై చేస్తే మాత్రం ఆ లుక్కే మారిపోతుంది, మంచిగా గ్లోయింగ్గా అట్లా చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్ అయితే హైలైటర్ మస్ట్ అండ్ షుడ్ అండి, చాలా బాగుంటుంది. ఏ డ్రెస్ టోన్కైనా మనకి హైలైటర్ అయితే సెట్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ మేకప్ అంతా అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే చూసారు కదా. సో ఇది 3rd అవుట్ఫిట్ అని చూపిస్తున్నాను. మొత్తం వెడ్డింగ్లో 3 అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాను. సో అందులో ఇది 3rd అవుట్ఫిట్ అనమాట. రిసెప్షన్కి అయితే చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను చూస్ చేసుకున్న ఇయర్ రింగ్స్ కొంచెం గాగ్రా ఎలిఫెంట్ స్కిన్ కలర్లో ఉందని చెప్పి కొంచెం డామినేటింగ్కి ఆ ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకున్నాను. కింద ముత్యాలు కూడా అంతా కూడా ఇదే అనమాట. ఏది కూడా మనకి లూజ్గా ఉండదు. అంతా కూడా వెనకాల మనకి బేస్మెంట్ అయితే రింగ్స్ అయితే వేశారు. సో ఇది కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అని చెప్పి ఇదైతే సెట్ చేసుకున్నాను అనమాట. తర్వాత నేను ఫస్ట్ అయితే మేకప్ వేసుకుంటే తర్వాతే హెయిర్కి వెళ్తాను అనమాట. ఈలోపు స్కిన్ టోన్కి మేకప్ అయితే సెట్ అవుతుందని చెప్పి. ఇదండి నా ఫైనల్ లుక్. సో బ్యాంగిల్స్ కూడా చూసారు కదా, పాతవే వేసుకున్నాను. టైం కూడా లేదని చెప్పి నేనైతే సెట్ చేసుకోలేదు. సో వెనక హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే ముందు రోజే సెట్ చేసుకోవాల్సింది, కానీ నాకు టైం లేక ఆ బ్యాంగిల్సే ఆ పర్పుల్ తీసేసి ఈ బ్యాంగిల్స్ అయితే సెట్ చేశాను. సో ఫైనల్లీ రిసెప్షన్కి అయితే వచ్చేసాము. డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఎంట్రన్స్లో సింపుల్గా ఇట్లయితే పెట్టారు.
ఇంకా ఈ రిసెప్షన్లో అయితే నేనైతే ఏమీ షూట్ చేయలేదండి, ఎందుకంటే చాలామంది వచ్చి పలకరించారు మీ మనవరాలు అని చెప్పి. సో ఇంకా నేను ఓన్లీ ఎంట్రన్స్లో ఈ క్లిప్ ఒకటే తీసాను, తర్వాత ఇంకా మా కజిన్స్తో వాళ్ళందరితో ఉన్నాను అనమాట. సో మీకు కనుక ఈ రిసెప్షన్ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Follow for more updates. See you in next vlog.